నేను ఎవరు పంపించారా? చెప్పు. నాకు తెలీదు. చెప్పు చెప్పు. చెప్తాను. భానుప్రకాష్. భానుప్రకాష్? మర్డర్ కేసులో నన్ను పట్టుకోవాలని పోలీసులు వెంటాడుతున్నారు. పోలీసులకు ఎవరన్నా నా ఆచూకీ ఇచ్చారో నా యాల్ద తలకాయలు లేచిపోతాయి. కానిస్టేబుల్స్, ఈ వీధిలోని ప్రతి ఇల్లు, ప్రతి షాపు సోదా చేయండి. కమాన్. జగ్గు, నువ్వు ఈ పేటలోనే ఉన్నావు. మర్యాదగా బయటికి రా. జగ్గు అనే హంతకుడు ఇక్కడికి పారిపోయి వచ్చాడు. నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. ఎక్కడా లేడు సార్. ఒక ముఖ్య ప్రకటన. జగ్గుని ఎవరు చూసినా, ఎక్కడ చూసినా వెంటనే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందచేయండి. అతన్ని పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయల బహుమానం ప్రకటిస్తున్నాం. కమాన్. దొంగరాముడు. ఏమిట్రా నీ అబ్బా? ఎవడో జగ్గు దాదా అంట. పోలీసు నుంచి తప్పించుకొచ్చాడంట. పట్టిస్తే 10,000 ఇస్తారంట. కొట్టాన్రా కాటా దెబ్బ. నా ఇయాల ఎవ్వరాడు ఈ జగ్గుని పోలీసులకు పట్టించే మనగాడు. నువ్వే నా దొంగ రావుడివి? నేను రాముణ్ణిరా. దొంగ అనేది మనమంటే పడనోడు పెట్టిన పేరు. నన్ను పట్టిస్తానని పంతం పట్టావట. అందులో ఏమన్నా డౌటా? డౌటా? నా చేతుల్లో నువ్వు దెబ్బలు తింటావనడంలో నాకు డౌట్ లేదు. ఎదురు తిరిగి కాలు దువ్వేవాడికి కండబలం చూపించడం నాకు అలవాటు బే. అంత మగతనం ఉందా? ఆంధ్రదేశంలో ఏ సందులో అడిగినా చెబుతారు బే మన మగతనం ఏమిటో.
ముందు ఈ సందులో తేల్చుకోరా నీ మగతనం సంగతి. సై అన్నవాడి చేత సర్కస్ ఆడించడం నాకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య. కొడుతున్నా చూడు కాటా దెబ్బ. యాక్! కనిపించాడా నీ అబ్బా? శభాస్ నీ అబ్బా, అదిరిందిరా నీ దెబ్బ కూడా. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి. రే దొంగరావుడు, నన్ను పోలీసులకు పట్టిస్తావు కదూ, తిరిగి వచ్చి నీ రక్తం కళ్ళ చూస్తా. ఊరికే అరవకుబే, తీసుకెళ్ళండి. దొంగరావుడు స్టేషన్కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళు. వస్తాలే, ఈ లోపు నా డబ్బు మీరు దొబ్బేయకండి. ఏయ్, పద.